Hello students, today we discuss about aldol condensation. 2 moles of an aldehydes or ketones containing at least 1 alpha hydrogen undergo condensation in the presence of dilute base to form beta hydroxy aldehydes or ketones. This is called aldol condensation. Okay na? First we discuss example of aldol condensation. మనకి aldol condensation example aldehyde తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి ఏం కావాలో ఫస్ట్ మనకి aldehydes containing at least 1 alpha hydrogen. Aldehydes containing at least 1 alpha hydrogen. Aldehydes అనగానే మీకు ఏం గుర్తురా అంటే RC double bond OH. Aldehydes అనగానే ఏం గుర్తు రావాలి? RC double bond OH. సో దిస్ ఈజ్ ద ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ అడ్జసెంట్ కార్బన్ దగ్గర మనకి హైడ్రోజన్స్ ఉన్నాయి అనుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ ఆల్డిహైడ్స్ కంటైనింగ్ ఆల్ఫా హైడ్రోజన్. దిస్ ఈజ్ కంటైనింగ్ ఆల్డిహైడ్స్ కంటైనింగ్ ఆల్ఫా హైడ్రోజన్. అదే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. C double bond OH ఆల్డిహైడ్ గ్రూపు, అడ్జసెంట్ కార్బన్ ఆల్ఫా కార్బను. ఆల్ఫా కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ ఉంటే దిస్ ఈజ్ కాల్డ్ aldehydes containing alpha hydrogen. Aldehydes containing alpha hydrogen. How many moles are we are taken? 2 moles. So what is the compound name? Acetaldehyde. What is the compound name? Acetaldehyde. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మనకి ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఇక్కడ మనకి షిఫ్ట్ అవుతాం. ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఇక్కడ మనకి షిఫ్ట్ అయింది. ఇక్కడ హెచ్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, డబల్ బాండ్ ఓ సింగిల్ బాండ్ ఓహెచ్ అయింది. డబల్ బాండ్ ఓ అనేది సింగిల్ బాండ్ ఓహెచ్ అయింది. ఇది ఒక్కడే జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏం రాయాలి ఇక్కడ మనం? CH3 బాండ్, ఇక్కడ CH ఉండదమ్మా, ఇక్కడ OH అయింది. CH బాండ్ OH అయింది. ఇక్కడ హైడ్రోజన్ లాస్ అయింది కాబట్టి ఇక్కడ ఏది ఇక్కడ మనకి CH2 బాండ్ C డబల్ బాండ్ OH. ఇక్కడ CH2 బాండ్ C డబల్ బాండ్ OH వస్తుంది. So this is called beta hydroxy aldehydes. This is called beta hydroxy. What is the compound name? 3-hydroxy butanol. 3-hydroxy butanol. So దీన్ని మనం మళ్ళీ హీట్ చేస్తాం అనుకోండి, అగైన్ మళ్ళీ హీట్ చేస్తాం అనుకోండి, ఇక్కడ H2O లాస్ అవుతాం. అగైన్ మనం హీట్ చేస్తాం అనుకోండి, డబల్ బాండ్ దగ్గర డబల్ బాండ్ ఫామ్ అయింది. అప్పుడేం రాసుకుంటే ఇక్కడ మనం CH3 బాండ్ CH డబల్ బాండ్ CH బాండ్ C డబల్ బాండ్ OH ఫామ్ అయింది. సో దాన్ని మళ్ళీ హీట్ చేస్తే అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్స్ ఫామ్ అయింది. అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్స్. ఇది ఆల్డిహైడ్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ కీటోన్ తీసుకున్నాం అనుకోండి, సరే H ప్లస్ లో మనకి CH3 వస్తాం. కీటోన్ అంటే మనకి H ఈజ్ రీప్లేస్ బై CH3. ఇక్కడ కూడా కీటోన్ అంటే H ఈజ్ రీప్లేస్ బై CH3. డిటో ఈక్వేషన్. ఇక్కడ కూడా అంతే మన సేమ్. హైడ్రోజన్ ఇక్కడ షిఫ్ట్ అయింది, ఆల్ఫా హైడ్రోజన్ షిఫ్ట్ అయింది. జస్ట్ ఆల్ఫా హైడ్రోజన్ ఇక్కడ షిఫ్ట్ అయింది. అప్పుడు ఏమో రాసి ఇక్కడ మనం డబల్ బాండ్ ఓ అనేది సింగిల్ బాండ్ OH అయింది. డబల్ బాండ్ ఓ సింగిల్ బాండ్ OH అయింది. అప్పుడు ఇక్కడ ఏమో రాసాం? CH3 బాండ్ C సింగిల్ బాండ్ OH అయింది. సింగిల్ బాండ్ OH అయింది. ఈ CH3 కింద రాసుకోండి, బాండ్ CH3 సింగిల్ బాండ్. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఏముందమ్మా? CH2 అయింది. నెక్స్ట్ C డబల్ బాండ్ CH3 రాస్తుంది. C డబల్ బాండ్ CH3 రాస్తుంది. దీన్ని మళ్ళీ మనం హీట్ చేస్తాం అనుకోండి, అగైన్ మళ్ళీ హీట్ చేస్తే మనకి H2O రాసిద్దాం. అగైన్ మళ్ళీ హీట్ చేస్తే H2O రాస్తుంది. ఈ H2O రాసి ఇక్కడ మనకి డబల్ బాండ్ ఫామ్ అయింది. అప్పుడు ఏం రాసుకున్నాం? CH3 బాండ్ C, ఇక్కడ డబల్ బాండ్ ఫామ్ అయింది. అంటే డబల్ బాండ్ C డబల్ బాండ్, ఇక్కడ CH3 అని రాస్తుంది. బాండ్ డబల్ బాండ్. నెక్స్ట్ CH బాండ్ C డబల్ బాండ్ CH3. సో దిస్ ఈస్ కాల్డ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్స్ ఫార్మింగ్. నెక్స్ట్ అనదర్ వన్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ కూడా అంతే, జస్ట్ ఇక్కడ దిస్ ఈస్ aldehyde containing alpha hydrogen. This is do not containing alpha hydrogen of aldehydes. అంటే ఎక్కడి నుంచే మనకి ఆల్ఫా హైడ్రోజన్ షిఫ్ట్ అయింది.
దీన్ని మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, రియాక్షన్ మనకి ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ లేదు కాబట్టి పాసిబిలిటీ లేదు. ఈ ఆల్ఫా హైడ్రోజన్ ఇక్కడ షిఫ్ట్ అయింది అనుకోండి, ఇక్కడ CH2 అని రాస్తాం ఫస్ట్, బాండ్ OH అయింది. ఓకేనా, ఈ హెచ్ ఇక్కడికి వస్తే మనకి సింగిల్ బాండ్ OH అయింది. ఇది CH2 బాండ్ CH2, నెక్స్ట్ బాండ్ C డబల్ బాండ్ OH అయింది. నెక్స్ట్ దీన్ని మళ్ళీ హీట్ చేస్తాం అనుకోండి, H2O లాస్ అయింది. హియర్ లాస్ ఆఫ్ H2, అగైన్ హీటింగ్ ఆఫ్ దిస్ కాంపౌండ్, H2O లాస్ అయింది. అప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది, అంటే CH2 డబుల్ బాండ్ CH బాండ్ C డబుల్ బాండ్ OH గా కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతమ్మా సేమ్, H ప్లస్ నేను బెంజీన్ రింగ్ రాశాను, అన్ని చూసి రాసేది H ప్లస్ CH బెంజీన్ రింగ్ రాశాను. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఆల్ఫా హైడ్రోజన్ ఇక్కడ షిఫ్ట్ అయ్యి, అప్పుడేం రాసుకోవచ్చు, డబుల్ బాండ్ పోయి OH వస్తుంది. అప్పుడే రాసుకుని ఇక్కడ మనం బెంజీన్ రింగ్ C OH బాండ్ CH2. ఓకేనా, ఇక్కడ CH3 అలా CH2 అయింది. నెక్స్ట్ C డబల్ బాండ్ H, C డబల్ బాండ్ H. దీన్ని మళ్ళీ మనం హీట్ చేస్తాం అనుకోండి, ఇక్కడ డబల్ బాండ్ ఫామ్ అయింది, H2 లాస్ అయ్యి డబల్ బాండ్ ఫామ్ అయింది. అంటే ఏం రాస్తాం, బెంజీన్ రింగ్. ఓకేనా, CH డబల్ బాండ్ CH ఫామ్ అయింది, CH డబల్ బాండ్ CH బాండ్ C డబల్ బాండ్ H. ఇలా మనకి ఆల్ఫా హైడ్రోజన్ షిఫ్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అనదర్ ఎగ్జాంపుల్, ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా, ఇది మీరే ట్రై చేయండి. దిస్ ఈస్ వాట్ ఇస్ ద కాంపౌండ్ నేమ్, ప్రొపనాల్. ఇది కూడా మనకి ప్రొపనాల్. ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ ఇక్కడికి వచ్చేస్తాం మనం సింపుల్ గా. ఈ ఆల్ఫా హైడ్రోజన్ ఇక్కడికి వచ్చేసి మనకి డబల్ బాండ్ వల్ల సింగిల్ బాండ్ OH అయింది. ఓకేనా, అప్పుడు A అనే కాంపౌండ్ వస్తుంది. దీన్ని మళ్ళీ మనం హీట్ చేస్తాం అనుకోండి, అప్పుడు మనకి H2O లాస్ అయ్యి B అనే కాంపౌండ్ ఫామ్ అయింది. H2O లాస్ అయ్యి B అనే కాంపౌండ్ ఫామ్ అయింది. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఆల్డాల్ కండెన్సేషన్. సో దీంట్లో మనకి ఏమంటుంది, జస్ట్ బిట్స్ అడుగుతాం. దీంట్లో ఏమంటాడు, మనకి బిట్స్ అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్గో ఆల్డాల్ కండెన్సేషన్, ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్గో ఆల్డాల్ కండెన్సేషన్ బిట్స్ అడుగుతాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్గో ఆల్డాల్ కండెన్సేషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్గో ఆల్డాల్ కండెన్సేషన్. ఆప్షన్ ఏ ఇచ్చేసి మనకి H బాండ్ C డబల్ బాండ్ OH, ఆప్షన్ బి వచ్చేసి మనకి బెంజాల్డిహైడ్, ఆప్షన్ సి వచ్చేసి మనకి CH3 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ CHO, ఆప్షన్ డి వచ్చేసి మనకి CH3 బాండ్ C బాండ్ CH3 బాండ్ CH3 బాండ్ CHO. ఇలా ఇస్తాడు మనకి బిట్టు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్గా ఆల్డాల్ కండెన్సేషన్. ఆల్డాల్ కండెన్సేషన్ మనకి కంపల్సరీగా ఉండాల్సింది ఆల్ఫా హైడ్రోజన్. ఫస్ట్ కాంపౌండ్ ఆల్ఫా హైడ్రోజన్ లేదు, సెకండ్ కాంపౌండ్ కూడా ఆల్ఫా హైడ్రోజన్ లేదు. ఎందుకంటే CHOకి ఇక్కడ మనకి ఆల్ఫా కార్బన్, నో ఆల్ఫా హైడ్రోజన్. ఓకే, సో ఈ మనకి CHO ఇది ఆల్ఫా కార్బన్ కాబట్టి ఆల్ఫా హైడ్రోజన్స్ ఆర్ ప్రెసెంట్. దట్స్ వై దిస్ కాంపౌండ్ అండర్గా ఆల్డాల్ కండెన్సేషన్. నెక్స్ట్ CHOకి this is alpha carbon, here no alpha hydrogen, no alpha hydrogen, that's why does not undergo aldol condensation. So this is the aldol condensation. Thank you.